హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్న వాకింగ్ చేయండి అని చెప్పిన దానికి చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు దోస్తులు. చాలా దోస్తులు, ఇంతమంది మన వీడియోస్ని చూస్తున్నారు కదా, అందులో ఒక్కరు మారినా చాలా దోస్తులు, చాలా సంతోషం. ఇంకా కొందరు హ్యాపీ క్రిస్మస్ అని ఎందుకు చెప్తున్నారు, మనం హిందూస్ కదా అని అన్నారు. చూడండి దోస్తులు, మనం హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అన్నింటికన్నా ముందు మనం మనుషులం. అందరు మనుషులకి 2 కాళ్ళు 2 చేతులు, కళ్ళు, ముక్కు, మూతి, రక్తం అన్నీ ఉంటాయి దోస్తులు. ఆ మతం వాళ్ళకి అవి ఉంటాయి, ఈ మతం వాళ్ళకి ఇవి ఉంటాయి అనేది లేదు. మన దేశంలో మనకి స్వేచ్ఛ ఉంది దోస్తులు. మనకిష్టమైన మతాన్ని మనం ఫాలో అవ్వచ్చు. మనం పుట్టిన ప్రదేశాన్ని బట్టి కావచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు. ఎవరి మతాలను వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. నేను మన మతానికి ఎంత గౌరవం ఇస్తానో వేరే వాళ్ళ మతాలకి కూడా అంతే గౌరవం ఇస్తాను దోస్తులు. ఒక మతం పైన కక్షలు, ద్వేషాలు, హింసలు చాలానే ఉన్నాయి దోస్తులు. అలాంటి వాళ్ళు వేరే ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రమే మనం సపోర్ట్ చేయొద్దు దోస్తులు. మిగతా వారందరూ మనలాగే మనుషులు, మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇంతే దోస్తులు, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 199తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 199లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఏం సౌండ్ అది? కంపు వాసన. కంపు వాసన. పెసరపప్పు వడనే వడది మా అత్తమ్మకు. మొత్తం గ్యాస్ అంటది. మళ్ళా పెసరవడలు తినబుద్ధి అవుతుంది అని పెసరవడలు చేయించుకున్నది మా అమ్మతోని. కొన్ని తిన్నదా మళ్ళా ఓ 20-30 వడలు తిన్నది కావచ్చు. ఇల్లంతా కంపు వాసన పెడుతుంది. ఛీ, బయట గింత ప్లేస్ ఉన్నది, ఈడ రిలీజ్ చేయొచ్చు కదా గబ్బుని. ఇంట్లోనే వాకింగ్ చేస్తుంది, కంపు పెడుతుంది. దేవుడా, ఇంకా నయం చిన్నారి లేదు, లోపల బెడ్రూమ్లో పడుకుంది. లోపలకు పోయినా పోతుంది. రాని, గీడేం చెప్తానవే? కొంచెంసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని వచ్చిన అత్తమ్మ. నువ్వు బాలింటావు తెలుసా నీకు? అవునా అత్తమ్మ, నేను బాలింటానా? మరి నువ్వు బయట తిరగద్దు, నడు లోపలికి నడు. మరి మీరు తిరగచ్చు కదా అత్తమ్మ బయట, లోపల ఎందుకు వాకింగ్ చేస్తున్నారు? నేను ఎడ వాకింగ్ చేస్తే నీకెందుకే? నువ్వైతే బాలింటావు, ఇప్పుడు బయట తిరగద్దు, నడు లోపలికి నడు. ఇంకా ముందర డోర్ అన్న తీసి పెట్టుండ్రు అత్తమ్మ కొంచెం సేపు. ఎందుకే? బయట అంతా గబ్బు అంతా లోపలికి పోతుంది. బయట గబ్బు లోపలికి పోతుందా? మరి లోపల గబ్బు సంగతి ఏంది? బయట గబ్బింది అత్తమ్మ, ఇంత మంచిగా ఉంది స్వచ్ఛమైన గాలి. సి, బయట అంతా గబ్బు వాసన వస్తుంది. ఇప్పటిదాకా నేను ఇంట్లో నాకు కొంచెం కూడా రాలేదు వాసన. బయటకు రాగానే గబ్బు కొడుతుంది. బయట గాలిని కూడా అపవిత్రం చేసినావేమో, ఎవరికి తెలుసు? ఏందే? ఏం లేదత్తమ్మా, పోదాంపా. ఆగో గట్టు చూడే, ఏంటది? ఎక్కడత్తమ్మా? గట్టు అగో చెట్టు మీద. ఏముందత్తమ్మా అక్కడ? అగో గదేంట గాన్నే. గదే పోయింది. ఏం పోయింది అత్తమ్మా? అగో గదేందే పక్షి. ఏ పక్షి? అయ్య, మళ్ళీ ఎగిరిపోయింది. ఏమో అత్తమ్మా, నాకేం పక్షి కనబడతలేదు. బుర్రు బుర్రమని పోతలేదావే? బుర్రుమన వాసన. ఏందే మళ్ళా గట్టు పోతున్నావు? లోపలికి రా, వాసన వస్తుంది అత్తమ్మ. నాకంత వాంతికి వచ్చినట్టు అవుతుంది. అందుకే బయటకు రాకే, బయట వాసన వస్తుంది అని చెప్పిన. లోపలికి పోదాంపా. మీరు ఇక్కడనే ఉంటా అంటే నేను లోపలికి పోతా. నేను గిన్నె ఎందుకుంటేనే నా ఇంట్లోకి నేను పోతా. మరి పోండి అత్తమ్మా. దా బిడ్డ, పోదాంపా లోపలికి. దీని ప్రేమ పాడగాను గబ్బు పెట్టుకుంటే నన్ను ఎందుకు రమ్మంటుంది లోపలికి? అసలు దీనికి కంపు వాసన వస్తలేదా? వాసన వచ్చినా కూడా నన్ను కావాలనే రమ్మంటుందా? బాలింతవు ఒక్కదానివి గట్ల బయట తిరగద్దు, చెప్తినవు. పా, చేతి పట్టుకొని పడకపోతాపా, నడు. అత్తమ్మా, పాపా నువ్వా, నేను అత్తానా పో. అబ్బా, ఈ పెసరవడలు పాడగాను. గ్యాసుల మీద గ్యాసులు. రాత్రి 12-1కి స్టార్ట్ అయినాయి గ్యాసులు పాడగాను. తిన్నంతసేపు మంచిగానే ఉంటాయి, మరి తిన్నాకనే గ్యాసులు వస్తాయి ఎందుకో ఏమో.
ఎక్కడికన్నా పంచర్ల పోతనైతే గ్యాసులు వస్తే ఈ కారం అవుతుంది, బుర్రని సప్పుడు వస్తుంది. అందరు నాకే చూస్తాండు. ఇక డాక్టర్ దగ్గరకు పోయి కడుపు నొత్తంది, కడుపు అంతా గ్యాస్ అవుతుంది అంటే ఇంకా గోళీలు ఇచ్చిండు. ఆ గోళీలు వేసుకుంటే కథమిగా బేవ్ అని బేవులు అన్నత్తానే, లేకపోతే బర్రని బిత్తులు అన్నత్తాయి. గ్యాస్ అంతా బయటకు నొక్కుతాయి. అందరు వికారంగా చూస్తాను నన్ను. మళ్ళీసారి పోయినప్పుడు డాక్టర్ గారికి చెప్పాలి సప్పుడు రాకుండా వేసుకునే టాబ్లెట్ ఇవ్వమని. ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఇక సప్పుడే రావద్దు. ఎంత పెద్ద అంటే అంత పెద్ద వేయచ్చు. ఇక ఆటం బాంబుల కాడికి వెళ్ళి వేయచ్చు, ఆసన వస్తుంది కానీ సప్పుడు రాదు. నేను వేసిన అందలేదు, అయిపోయా. పోతా రాజుగారిని తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతా. అగో వదినమ్మా. ఏంటి వదినే చెప్పు. చాయ్ పెడతానవా? అయ్యో వదినమ్మా, తాగి అరగంట కూడా కాలేదు కదా, ఇంతకుముందే తాగుతీవి కదా, మళ్ళీ చాయన పడుతుంది. ఏం షాయనా నీ షాయ పాడుగాను గాని చల్లదవుతారా షాయవడన్నా? కడుపు మంటలేస్తుంది. అవనే నేను డాక్టర్ దగ్గరకు పోయి అడిగిన, కడుపు అంతా మంటలెత్తాంది, గొంతు ఇదంతా మంటలెత్తాంది ఛాతీలా అంటే చాయ్ లెక్క తాగకు అన్నాడు. అట్టి చాయ్ తాగితే అంతా పేగులను కొరుకుతుంది అని చెప్పిండు. అందుకే నేను ఎప్పుడు చాయ్ తాగినా ఏదో ఒక స్నాక్స్ తింటా. ఇక్కడ నా బిడ్డింట్లా గారెలు, మురుకులు, సకినాలు, చెగోడీలు, బిస్కుట్లు, బెడ్డులు ఎక్కటేంది ఏది పడితే ఉన్నాయి. ఎన్ని రోజులు మంచిగా చాయ్ తాగుకుంటూ తిన్నా, అసలు మంట లేదు ఏం లేదు కడుపులా. వీళ్ళంతా మంటలు ఎత్తంది. లేస్తుంది ఎందుకు లేవది? కడుపులో మంటలు వేస్తుంది, ఇంకెక్కడన్నా కూడా లేస్తుంది మంట. కడుపు నిండా నీళ్లు తాగి అప్పుడు చాయ్ తాగాలి. ఎట్లా కాదనే ఏదన్నా ఒక స్నాక్స్ తిని తాగాలి, ఏం కాదు. తినుకుంటుందాయనే ఏం కాదు. నువ్వు గట్ల తినుకుంటా తాగితే నువ్వు తిన్నది వేస్ట్. అట్ల నుంచి వచ్చే పోషకాలన్నీ వీక్తాయి చాయ్ తాగుకుంటా తింటే. కుక్కలకు ఒక్కొక్క అలవాటు ఉంటుంది అక్క. అంతా తలకాయ నచ్చి పాడైతుంది. రాత్రి ఏం ముచ్చట్లు పెడతానవే ఫోన్లల్లా? ఎవడన్నా 1-2 గంటలకు మాట్లాడతాడా? మంచిగా నిద్ర పోవాలి. నిద్ర లేకనే తలకాయ నొప్పి. పోనాడు కొంచెం బండకపో, పొద్దుగాలనే లేస్తుంది మళ్ళా. లేస్తుంది. ప్రొద్దున లేవకపోతే టీలు, టిఫిన్లు, స్నాక్స్ తినుడు మిస్ కాదా మళ్ళా? వాటి కోసమే లేస్తుంది తినడానికి. ఏగా లేటుగా లేస్తే కడుపులంతా గాబర్ అవుతుంది. అదినే లేటుగా లేస్తే కథ మీద లేవ్వంగానే చక్కెర వచ్చి కింద పడతా. అందుకే పొద్దుగాల లేస్తా. అగో మరి నిద్ర లేకపోతే చక్కెర రాదా వదినమ్మా? పొద్దుగాల లేచేదే చక్కెర రాకుండా ఏదన్నా ఒకటి తినడానికి. గంత పొద్దుగాల లేస్తారా అనే? 4కి లేస్తా, మళ్ళీ 5కి వంట. 4కి లేచి 5 దాకా ఏదన్నా ఒకటి తిని పంటది. మళ్ళీగా అందరు లేచేటప్పుడు 7 గంటలకు లేస్తా. ఎట్లనా మళ్ళా వంటరా? నేను 4కి లేస్తారేమో అని నేను అనుకుంటానా. నిద్ర ఎట్లా చాలుతుంది మరి? రాత్రి కూడా 1కి 2కి వంటారు కదా. ఇప్పుడు రాత్రి తొందర వన్నా అనుకో, తొందర అంటే 9 గంటలకే వన్నా అనుకో, ఓ రాత్రి 12-1కి ఇక నాకు గావర అవుతుంది. ఇక ఎలుకలు కడుపు నిండా అటు ఉరుకుతాయి ఇటు ఉరుకుతాయి, ఆగం చేస్తాయి. మళ్ళా 12-1కి లేవాలి. లేసుడు శాత కాదు. అందుకే 12-1 దాకా నిద్రపోను. చక్కగా అప్పుడే తిని పంటిగా మళ్ళా. అయ్యో వదినే, రాత్రి 12-1కి తింటారా? 9 గంటలకు తినరా వదినే? మీకు ఆకలి కాదా? తినాను వాళ్ళు అన్నారు. తింటా, మళ్ళా తింటా 1కి. దీని తిండి పాడుగాను. గట్ల తినే గిట్ల తయారైనవు. ఆంబోతు కేశం వేసినట్టు తయారైతున్నావు. 9కి తినుడైంది, 1కి తినుడైంది, మళ్ళీ 4 గంటలకు తినుడైంది. అవునే చిన్నారి, నువ్వు కూడా నా లెక్క మంచిగా తిను. వీళ్ళ లెక్క తక్క తినకు. తక్క తింటే బెయిన్లు పనిచేయాయి. నా బెయిన్ చూడు ఎంత మంచిగున్నదో. సిటుక్కు ఆన్సర్లు చెప్తా నేను ఎవరన్నా క్వశ్చన్లు అడిగితే. నీ ముఖానికి ముఖం ఒకసారి అద్దంలో చూసుకోవే. ఆగో మీ బొంబాయి అమ్మమ్మ ఏమో చదువుతుంది. అవన్నీ వినద్దు. నీ నానమ్మను నేను, నా మాటలు వినాలి నువ్వు. అక్క రాత్రంతా ఎందో వాసన వచ్చుడు. ఏనన్నా ఎలుక చచ్చిపోయిందో మొన్న. నేను వచ్చిన కాడ నుంచి వస్తుంది కదే వాసన. నేను లేను కదిగా. ఇంట్లో ఏం చచ్చిపోతానయో, ఏముంటానయో, ఏం పోతానయో. ఇల్లంతా అంగడంగడ ఆగమాగం చేసిండ్రు. ఎవరిని అంటున్నావే బద్మాషానా? ఎవరు చేసిండ్రు నీ ఇల్లు ఆగమాగం? ఎందుకు ఇడిచిపెట్టిపోయినావు మరి ఇల్లును? నిన్ను కాదని ఎలుకలను అంటన్నా. ఎలుకలు ఆగమాగం చేసిన ఇల్లునంటన్నా. ఏ నిజమక్క, ఘోరంగా వాసన చూడు రాత్రి. అవి ఎలుక చచ్చిపోయిన వాసన కాదే అమ్మా. నిన్న పెసరవడాలు చేసి ఇచ్చినావు కదా మా అత్తకు. మొత్తం గబ్బు పెట్టుకుంటానే కూసున్నది రాత్రంతా. పొద్దుగాల లేవ్వంగానే నా ముక్కును పావనం చేసి పెట్టింది. ఇప్పటిదాకా పోలేదా తలకాయ నొప్పి. పోవనే చాయ్ పెట్టుకో. నిన్న పెసరవడలు ఎంత కమ్మ చేసినావు అదినే. కమ్మగంటే కమ్మగైనాయి.
ఎంతగా నన్ను నచ్చినాయా వదినే నీకు? పిండి బాగానే గిన్నె పట్టినావు కదా, అయిపోయిందా పిండి? ఏ గింత అంత ఉన్నది వదినే, ఫ్రిడ్జ్లో పెట్టినా. చేసిమంటావా మళ్ళా? చెయ్యి ఇటు సాయ పెట్టు, ఇటు గారెలయ్యి, రెండు ఒక్కసారి అయితే ఇటు తినుకుంటూ ఇటు తాగుతా. సరే చేసుకొస్తా వదినే. నీకు గంత నచ్చినాయంటే నేనెందుకు చేసుకురాను? నాకు గట్లా కమ్మ ఉన్నాయని అనాలే గాని ఎన్నంటే అన్ని వేసి పెడతా. ఆ గారెల పిండి తీసుకుపోయి అవతల వారేసత్తాగు. అయ్యో ఎందుకక్క? దీని రోగం పాడుగాను. నిన్న ఏసిచ్చినావు దీనికి. రాత్రి అంతా పెద్ద పెద్ద సైరన్లు మోగినట్టే ఇక సౌండ్ పాడుగాను. 12 దాకా వండనీయలేదు ముచ్చట్లు పెట్టి పెట్టి. 1కి పోయి వన్నది కథం. ఇక సైరన్లు, హారన్లు, బస్సు హారన్లు, ఆటో హారన్లు అన్నీ స్టార్ట్ చేసింది. ఎవరు? నా బోందా యువతి బాగా గారెలు మింగిందో దాన్ని అంటున్నా. అయ్యో వాళ్ళు తిన్నారో ఏమో గాని గానం. నేనైతే 4 తిన్నా. అందులో ఒకటి ఆన్నే ఇడిచిపెట్టిన. 40 గారెలు తిన్నది, మొత్తం 4 తిన్నా అని చెప్తాంది. ఇంకా అందులో ఒకటి ఇడిచిపెట్టిందట. అయ్యో నీకు బాగా నచ్చినాయి అన్నావు కదా వదినమ్మ, ఎట్లా ఇడిచిపెడుతుంది? ఆయన 4 అన్న తినద్దా? అందులో ఒకటి ఇడిచిపెట్టినా అనబడుతుంది. ఒకటి ఇడిచిపెట్టినా, ఒకటేమో గిట్లా తిన్నాక కింద పడ్డది. 2 తిన్నా నేను. నిన్నిప్పుడు ఎన్ని తిన్నావు, ఎన్ని కింద వారేసినావు, ఎన్ని ఇడిచిపెట్టినావు అని ఎవడన్నా అడిగిండానే? నాడు లేచి చిన్నారికి స్నానం పోయిపోనాడు. బర్రె కూసున్నట్టు కూసుని ఏందో ముచ్చట పెడతాంది. తెల్లారు లేవంగానే గారెలు బూరెలు కావనట దీనికి. పోయానే తొందర సాయ పెట్టి గారెలు చేయిపో, నేను స్నానం చేస్తా అవి తిని. మళ్ళా నేను చేస్తా అంటది. చిన్నారికి స్నానం చేయించు అని చెప్పిన. అవ్వో గా నాతో 7 శాతం అవుతుంది, శాత కాదు. తెల్లారు లేవంగానే సాయలు తాగుడు, గారెలు తినుడు మాత్రం శాతం అవుతుంది నీకు కదా. ఏరాని మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటేందే తానం బొసుడు. చేసుకుంటాత్తమ్మా, మరి నేర్పియండ్రి. నేర్చుకుంటా. నాకత్తే నేనే వేయించకపోదునావే, నీకు నేర్పించుడా ఇంకా? అయ్యో ఏమున్నది వదినే, ఒకసారి వేయించితే గదే అలవాటు అవుతుంది. అయినా నేనేమన్నా పిల్లలుగానేదన్నా, నేను అలవాటు చేసుకున్నాడేంది, నేను నేర్చుకున్నాడేంది? ఏ హని బంగారు తల్లి రాజేశ్వరి, ఏమంటుంది నా మన్వరాలు? ఏమంటుందా? తాతయ్య నానమ్మని అస్సలకే పట్టించుకుంటలేడెందుకు అంటుంది. అలానా? ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు గానే మనవరాల్ని పట్టుకొని. ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి నాకు. మన బిడ్డనేమో అక్కడెక్కడో అమెరికాలో ఉంది. దానికి పిల్లలు పుట్టినా కూడా మనం ఎత్తుకోలేకపోయినాం. మనకు అసలు వీసానే అప్రూవ్ కాలేదు. 2 సార్లు వాళ్ళ అత్తకే అయింది. వాళ్ళ అత్త అదృష్టవంతురాలు అన్నట్టు. ఇప్పుడేమో స్వప్న వాళ్ళ అత్త మామ అదృష్టవంతులు అన్నమాట. ఎప్పుడైతేనేంటి, అదృష్టం అయితే ఒక్కసారైనా వరించిందిగా. ఇంకా ఏమంటోంది స్వప్న? అంతా ఓకేనా? ఏమంటుందండి, వాళ్ళ తల్లిగారింటికి వెళ్తానని మనోడితోటి రాయబారం పంపుతుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? 1 మంత్ ఇక్కడే ఉండాలని చెప్పాను. పాపం అలా ఎందుకంటావు రాజేశ్వరి? డెలివరీ అయ్యాక డెలివరీ టైంలో తల్లి దగ్గరే ఉండాలనుకుంటారు కదా ఎవరైనా. అవునండి, కానీ హనీని విడిచిపెట్టి మనం ఎలా ఉండగలుగుతాం? మీరే చెప్పండి. ఎంత ముద్దుగా చూస్తుందో చూడండి. కల్మషం లేని ప్రేమ. పిల్లలు దైవంతో సమానమే. అసలు వాళ్ళ మనసులో ఏది ఉండదు. నిష్కల్మషంగా ఉంటారు, స్వచ్ఛంగా. హనీ, నెలలోపు ఒకసారి తల్లిగారింటికి వెళ్ళి రావాలంటగా. మీకెవరు చెప్పారు? ఏం లేదు, మురళి ఫోన్ చేసిండు నిన్న. నా కూతుర్ని పంపిస్తారా బావగారు అని అడిగిండు. అన్నయ్యతోటి ఫోన్ చేపించిందా మీకు? నాతో మాట్లాడడం చేతకాక. నిజంగానే నెలలోపు ఒకసారి పంపించాలా? అంటారండి, నెలలోపు ఎక్కడికైనా వెళ్ళి రావాలని. స్వప్న అక్కడ డెలివరీ అయితే ఇక్కడికి తీసుకొచ్చుకునే వాళ్ళం. ఇక్కడ డెలివరీ అయింది కాబట్టి అక్కడికి తీసుకెళ్తానంటున్నారేమో. అయినా ఇవాళ రేపు ఇలాంటివి ఎవ్వరూ పాటించట్లేదు. మమ్మీ, నేను ఎత్తుకుంటాను మమ్మీ హనీని. నాకు ఇవ్వు మమ్మీ. ఇస్తాను కానీ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావో చెప్పు. అసలు ఈ మధ్య ఇంట్లోనే ఉండట్లేదు నువ్వు. పోనీలే అని ఊరుకున్నాను, ఇప్పుడు మాత్రం ఊరుకునేదే లేదు. చెప్పు మీనాక్షి, ఎక్కడికి వెళ్తున్నావు? అంత కొత్తగా చేస్తున్నావు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా మమ్మీ, ఇంట్లోనే. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ అయితే హాలిడేనే, నిన్న కూడా హాలిడే. ఎక్కడికి వెళ్ళొచ్చావు చెప్పు. మమ్మీ నీకు తెలుసు కదా మమ్మీ, నేను ఎక్కడికి వెళ్తాను. చూసారా అండి, మొత్తం చేదాటిపోయింది పిల్ల. నువ్విచ్చిన చనువే. అవును మమ్మీ. ఏంటి? కాదు మమ్మీ, చెప్పు ఎక్కడికి వెళ్ళావు? బంటి దగ్గరికే కదా వెళ్ళింది. నేను నీకేమని చెప్పాను? నెలకు ఒకసారి ఎప్పుడైనా కలుసుకోవాలంటే అది కూడా నేనే తీసుకెళ్తానని చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు? మమ్మీ చాలా గుర్తొస్తున్నాడు మమ్మీ బంటి.
ఏం చేయాలి మరి నేను? చదువు మీద ఫోకస్ పెంచు. అప్పుడు ఏది ఎవరు గుర్తురారు. పెదనాన్న, కాలేజ్లో ఎప్పుడు కూడా నాకే ఫస్ట్ ర్యాంక్. చదువుని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశానా పెదనాన్న? చదువుకోకపోతే బంటి చంపేస్తాడు నన్ను. మంచి బంటే దొరికాడు నీకు. అవును రాజేశ్వరి, ఏంటండి? బంటిది బీటెక్ అయిపోయింది. తనని రమ్మనాలి ఆఫీస్కి. వాడు ఏదో చెప్పాడంట సురేష్. కంపెనీ పెట్టిస్తానన్నాడట. కంపెనీ అంటే కంపెనీ కాదు కానీ ఒక వింగ్ తనకే అప్పచెప్తానన్నాడు. మరి రమ్మనాలా? ఖాళీగా ఉండి ఏం చేస్తాడు? ఇదిగో ఇది మొత్తం చెడగొడుతుంది వాణ్ణి. మమ్మీ, జాబ్లో పెట్టేసేయండి. బంటిని బిజీగా ఉంచితే అప్పుడు అర్థమవుతుంది దీనికి. నేను వెళ్తాను, నేను జాబ్ చేస్తాను. అవునా మేడం గారు? మీది బీటెక్ కంప్లీట్ అయిపోయిందా? మీకేమొచ్చని జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్ జాబ్, అది కూడా. ఏదైనా చేస్తాను. నాకు నేర్పిస్తాడు బంటి. దీనికి బంటి పిచ్చి పట్టిందండి. ఏం చేయాలో ఏమో. మమ్మీ, ఏంటి పిన్ను? నువ్వు ఊరికే వెళ్ళి బంటిని కలవనంటే నువ్వు ఇప్పుడు చెప్పబోయేది వింటాను, లేకపోతే వినను. అంటే ఓకే చెప్తావా? డన్. ఊరికే వెళ్ళి బంటిని కలవద్దంటే మమ్మీ, ఏంటి మిన్ను చెప్పు. బంటిని పెళ్లి చేసుకుంటాను పెద్దనాన్న. మేమందరం కూడా ఓకే చెప్పాం కదా బేటా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పెదనాన్న, పిచ్చిగాని పట్టిందా అవి నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకు ఇప్పుడే పెళ్లి చేయండి మమ్మీ. ఏందండి ఇది అసలు? ఇచ్చావుగా చనువు, ఇలానే ఉంటుంది. మీరు ఏది మాట్లాడినా దాని ముందట అసలు మాట్లాడకండి. అది మీ మాటలన్నీ విని నేర్చుకుంటోంది. మరి నువ్వు ఏదైనా తన ముందట అడగకు. అడిగితే నేను ఇవే సమాధానాలు చెప్తాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ, పెళ్లి చేయి మమ్మీ. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, వెయిట్ చేయి ప్లీజ్ మమ్మీ. అయ్యో రామా, దీనికి ఏమైందండి? పెళ్లి చేసుకొని ఏం చేస్తావు మీనాక్షి? కానీ లాంటి ఒక మంచి బేబీని కంటాను. ఈ మాటలేంటి? తనేంటి? తన వయసు ఏంటండి? నేను ముందు నీకు అదే చెప్పాను. తన ఏజ్ ఏంటి, తను చేస్తున్న పనులేంటని. ఏమన్నావు? వెనకేసుకొని వచ్చావు. మరి మనకు తెలుసు కదా అండి, వాళ్ళ వయసు అలాంటిది. ఇద్దరు కూడా పిచ్చి వాళ్ళు అయ్యారు. అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేశాను. మరి తను కూడా ఏం అడుగుతోంది? ఒకటి చేయమని అడుగుతోంది. మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? లోకం తీరే ఇట్లా తయారైంది. ఏం చేస్తావో చెయ్యి, నేనైతే సినిమా చూస్తూ కూర్చుంటాను. మన కూతురు కాదనేగా దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేనేం నెగ్లెక్ట్ చేశాను? నువ్వు ఏది చెప్తే అది వింటూ వస్తున్నాను, అంతే. మీనాక్షి, వెళ్ళి చదువుకోపో. ఇప్పటిదాకా చదువుకొని వచ్చాను మమ్మీ. మధ్యలో రిలాక్సేషన్ కోసం హనీతో ఆడుకోవచ్చని. ఇప్పుడు మనం వెళ్ళిన పనులు అయిపోయాయా మురళి? మొన్న పోయినాయా ల్యాండ్ పనులా? అవును, అయిపోయాయా? అయిపోయినట్టే. అక్కడ తీసేసి ఇక్కడ కొందాం, అంతేగా నువ్వు అనుకుంది. అవును మురళి, ఆ ప్లేస్లన్నీ మన తర్వాత రాజుకి ఇచ్చేసేయండి. రాజుకా? నీ కొడుకద్దా? మన కొడుకు చాలా సంపాదిస్తున్నాడండి అక్కడ. వాడికి అవి అవసరం లేదు. ఇంకా పంపిస్తాను, ఇంకా కొనండి మమ్మీ అంటున్నాడు. వాడికి వద్దన్నప్పుడు ఏం చేసుకుంటాడంట? ఇలాగే ఏదైనా ఒక ఆర్ఫనేజ్ అన్నా ఏదైనా కట్టించాలని వాడి డ్రీమ్. మనం ఇక్కడ ఉన్నాం కదా, వాడికి ఏమైనా హెల్ప్ చేయొచ్చా? చేయొచ్చు, ఎందుకు చేయరాదు? డబ్బుతో పని, ఏదైనా ఎక్కడైనా. డబ్బు లేకపోతే మనుషులకు కూడా వాల్యూ ఇయ్యరు. ఎందుకు మురళి అలా అంటున్నావు? నేను ఎప్పుడైనా నిన్నేమైనా అన్నానా? నీ గురించి కాదు బేబీ, నా ఫస్ట్ వైఫ్ ఉంది కదా అనసూయ, తను ఎప్పుడూ నన్ను టార్చర్ చేసేది డబ్బు లేనప్పుడు. ఇప్పుడు కొంచెం ఓకే అయింది. ఏం టార్చర్ చేసేది మురళి? టార్చర్ అంటే ఇదే, డబ్బు కోసం. డబ్బు సంపాదించి ఇవ్వాలి, అవి ఇవి కొనుక్కోవడానికి. మరి తనం చేస్తుందంట, తను సంపాదించచ్చు కదా. అబ్బో, వాళ్ళ ఒంటికి అలాంటివి పట్టవు. ఫస్ట్ ఇంపార్టెన్స్ డబ్బుకే. డబ్బు ఇస్తేనే నువ్వు నా మొగుడివి అంటుంది. ఇచ్చేవాడివేగా అప్పుడు. ఆగో ఏం ముచ్చట పెట్టుకుంటాను ఇద్దరు? గుస్సా నాకు మా ఆయన పడతానే. ఒక్కటేసారి నేను రాగానే సడన్గా ఆపేస్తుంది ఈ బేబీ. మస్తు చాలు బేబీ. అనసూయ దేవి గారు, కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, ఇస్తారా? డబ్బులా? నేనా? నేనేం నుంచి ఇస్తా? ఇయ్యా. నీ దగ్గర కొన్ని కూడా లేవాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ దెబ్బతో కథం, మా ఆవిడని ఇంకోసారి ఇబ్బంది పెట్టదు.
ఒక ల్యాండ్ కోసమని కొన్ని డబ్బులు తక్కువ పడినాయి. ఇస్తావా నువ్వు? నేనే నుంచి ఇస్తా. నా దగ్గర రూపాయి లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఇదే మాట. పెద్ద షికా రూపాయి లేదు. మంచిగా నువ్వు మరెందుకు మాట్లాడుతున్నావు మురళి? సైలెంట్గా ఉండు. చెప్పాను, ఇస్తావా? దీని ముఖంలో చెప్పు నడబెడితే గిరేవతో జాగుంటే నేనెందుకు ఇవ్వాలి దానికి? అస్సలు ఇయ్య. ఏమైంది, డిసైడ్ అయ్యావా? నేనేమన్నా ఉద్యోగం చేస్తాననే ఏమన్నా నేనే నుంచి ఇస్తా? ఏమన్నా నన్ను అడుగుతాండ్రు? నీ నగలున్నాయి కదా, ఇవ్వు. చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. నాకు అసలు నగలే లేవు, నేను ఇయ్యనే ఇయ్య. మరి మమ్మల్ని మాటలని బాధ పెట్టద్దు. పెడతా, ఎప్పుడు బాధ పెడతా మిమ్మల్ని? మీరు నన్ను బాధ పెట్టలేరా? బేబీ కుక్క తోక వంకర. మస్తు చెప్పినావు సామెతలు కానీ స్వప్నకు వాళ్ళ అత్తకు ఫోన్ చేయమని చెప్పినావా? ఫోన్ చేసి మా బిడ్డను దొలకచ్చుకుంటానమ్మని చెప్పు చక్కగా. అయ్యో ఉండని తీయలేవే ఒక 2 రోజులు. సంక్రాంతికి తీసుకొచ్చుకుందాం. అద్దద్దు, ఇప్పుడే తీసుకొచ్చుకుందాం. సంక్రాంతికి పంపిద్దాం. ఫోన్ చేయి ఫస్ట్. చేసిన నిన్ననే బావతోటి మాట్లాడినా. ఏం సమాధానం చెప్పలేడు. ఏం చెప్పలేడా? నువ్వేం అడిగినావో ఏమో బిత్తిరి బిత్తిరి. మంచిగానే అడిగిన్నే. అయినా నువ్వే చెప్పచ్చు కదా, అక్కడ ఉన్నావు ఇన్ని రోజులు. నువ్వు అసలు అన్నయ్య కాదు. అవదినే మాకు ఏ ఫోను? మీరు ఆడవాళ్ళు మాట్లాడుకోనరే, నేను ఫోన్ చేసుడేంది? నువ్వు చేయాల్సిందే. చేయకపోతే వాళ్ళ అత్త రాదు. ఏమనుకుంటాను సాడిస్టు. పిస మాట్లాడకే నువ్వు. ఇప్పుడు చేస్తావా చేయవా? నేను నిన్నే కూర్చుంటాను చేసేదాకా. కూసో గాని సైలెంట్గా కూసో, నోరు తెరవకు. ఎట్లా అంటాను కదా నన్ను? అయితే నేను నోరు తెరిచి చూరుతూనే ఉంటాను. బేబీ పద, మనం బయటికి వెళ్దాం అయితే. అక్క, ఓడాడు నన్ను అక్క అని పిలిచేటోడు. నేనక్క నీ ముద్దుల తమ్ముణ్ణి. తమ్ముడు? అరే నువ్వు తమ్ముడు అంటే అంటివి కానీ ముద్దుల తమ్ముడు నన్ను ఎందుకంటావు రావులే? గట్లంటవేందక్క? ముద్దుల తమ్మున్నే కదా నేను. నువ్వు ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతాను రా? నీకు అసలు సోయి ఉంటుందా? మస్తు సోయి ఉంటుంది. అల్లుడు పార్టీ చేసుకుందామన్నాడు, గందుకే వచ్చిన. ఈ పార్టీలు గంగల పోతే పార్టీలను ఎత్తుకపోను. ఏం పార్టీలు రా ఊకే? ఏం పార్టీలు? ఏం తాగుడు పాడైంది? నేను గీన్నే ఉంటా అక్క. నేను ఎట్టు పోనిగా నీ దగ్గరనే ఉంటా, నీకు సేవలు చేసుకుంటా. నిన్ను ఎత్తుకపోతే ఊకే గదే పాట పాడతాడు, అత్తాడు, మళ్ళీ విక్తాడు. మళ్ళీ గదే పాట పాడతాడు, అత్తాడు, పీక్తాడు. అవసరమే లేదు పో. నా ఇంట్లో ఉండనే ఉండకున్నాడు. బేబక్క, నువ్వు పట్టించుకోకపోతే బేబక్క పట్టించుకుంటుంది. నాకు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తుంది కొడుకుతోటి. నీ బొంది పిత్తది. నువ్వేం చదివినావని రా ఇప్పియడానికి? ఏం సమావేశం పెట్టిండ్రు ఇప్పుడు ఇక్కడ అందరూ? మీరిద్దరు కొట్లాడుతున్నారా? బావా చెప్పు, వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారా? విడగొట్టన్నా ఇద్దరిని? పంచాయతీ పెట్టి మిమ్మల్ని కలపన్నా? న్యాయం చెప్పన్నా? అరే న్యాయం చెప్పరా నీకు దమ్ముంటే? నాకు దమ్ము లేదు కదా అని కులిపోయిన జోకులు అయ్యా నేను. చెప్పక్క. నేను గ్రేటా బేబీ గ్రేటా చెప్పురా? వయమ్మో, గిదేందక్క గీ క్వశ్చన్ అడిగినావు? నేను 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా గిట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అదే లాస్ట్గా వచ్చింది సార్ అసలు. అక్క ఆప్షన్ సి అక్క. నీకు ఇంకా ఆప్షన్స్ కూడా కావాలన్నారా? ఏ బేబీ, బి అనసూయ, సి ఆకలి ఫుడ్. మరి డి వాళ్ళు చెప్తారు? డి ఏంటంటే పైప్ లైన్. పైపు లైనా? ఏంటి పైప్ లైను? దొడ్డికి పోయే పైప్ లైన్ అయింది. సి అక్క, ఏం మాట్లాడుతున్నావు? సి క్వశ్చన్ ఆన్సర్లు అడిగితే పైప్ లైన్లు పెట్టరా? క్వశ్చన్ ఆన్సర్లు అయితే పైప్ లైన్లు ఎందుకు పెడతారు? ముగ్గుల పైప్ పెడతారు. అగో, నేను నిన్న అడిగినా నువ్వు చెప్పు సమాధానం. పైప్ లైన్లు ఉంటాయి లాస్ట్కు. ఓ అక్క, నాకు ఇప్పుడు అర్థమైంది. అది పైప్ లైన్ కాదు, లైఫ్ లైను. అంటే నువ్వు ఎవరిదన్నా హెల్ప్ తీసుకోవచ్చు మన ఇట్లా అందరు ఇట్లా. ఆవు పైప్ లైన్ అంటే గదే, నేను మర్చిపోయినా. చెప్పు నీ ఆన్సర్ ఏందో చెప్పు. ఏ కాదు, బి కాదు, సి కాదు, డి. డియా? డి అంటే డి. లేపు లైన్ రా. ఎందుకు నోరు తెరుతున్నావు? లేపు లైన్ తీసుకుంటా. లేపు లైన్ తీసుకుంటున్నావా? దేనికక్క? ఆయనతో బావ నాన్న కూడా ఇంట్లో నుంచి గెంటేటట్టు చూడకు. నీతో పాటు నాన్న కూడా గెంటేపిస్తాడు. నన్ను అడిగిన వచ్చాను బావనే అడుగు నువ్వు. గదే నా లైఫ్ లైన్. అబ్బా, దొరికిపోయినావు బావా. చెప్పిగా, మా అక్క గ్రేటా బేబీ అక్క గ్రేటా? అరే పిస ప్రశ్నలు అడిగి మమ్మల్ని కొట్లాడేటట్టు చేస్తావేంద్రా? చెప్పుడే మురళి, చెప్పకపోతే అంటే మంచిగా ఉండదు. చెప్పు బావా, ఎవరు గ్రేటు? బేబీ అక్క గ్రేటా మా అక్క గ్రేటా? వాళ్ళిద్దరు గ్రేట్ కాదు, నేనే గ్రేటు. అగో ఏడ మాయమైండు. అగో అక్క, బావ వారిపోతాండే. అవునే గోషి బాసి అని ఇలా మంట పెట్టలేవేందే?
నాకు చల్లగా చలి పెడితే ఒక్క పని చేయబుద్ధి అయితే లేదు. ఇక గోడానికి కదా మనం మంట పెట్టుకునేది. ఏం బావు పెడితే నేను చలికి వనుక్కుంటా ఇటు కత్తి మంట పెడతావు కదా కాపుకుందామని. రేపటి సంధి పెడతీ. ఇవాళ ఒక్కరోజు పెట్టకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? తింటలేవా రోజు పంటలేవా? సరే కానీ ఇక దోశలకు నానబెట్టమంటే నానబెడతానే లేవేందే? కమ్మగా తినబుద్ధి అవుతానే దోశలు నాకు. నీకు కమ్మగా తినబుద్ధి అయితే కానీ నీకు మంట పెట్టడే శాతం అయితే లేదు. నేను నీకు దోశలు చేసుకుంటా కూర్చున్నా నాకెట్లా శాతం అవుతుంది? అయ్యో పెనం దగ్గర మంచిగా వేడి వేడి పొగలు వెళ్తాయి. చలి కాపుకోవచ్చు మంచిగా. కప్పుకుంటా. దోశలకు నానబెడితే పిండి వంగుతాను లేదు పులుతాను లేదు. వారం 10 రోజులైనా పులుతలేదు. గంత చలిపాడైంది. అయ్యో అల్లిని గోరువెచ్చటి నీళ్ళు వారబోసి కలుపు, అదే పులుతుంది. మరి నువ్వు పిండి వేసి రాదు, నేను పోసిస్తా. నువ్వు పప్పు నానబెట్టు మరి. ఇక నేనే నానబెట్టి నేనే దోశలు పోసినాక నువ్వేం చేస్తావు? నేను గిర్ని పట్టిస్తానే. మా పట్టిస్తావు. గ్రైండర్ దిక్కులేదు కానీ గిర్ని పట్టిస్తుందట. అయ్యో నీకెందుకే? రుబ్బు రోట్లు వేసి రుబ్బిస్తా, కమ్మగుంటే ఇడ్లీలు. మరి రుబ్బి పొత్తడం పెట్టి రుబ్బుతావా? రుబ్బుతా నువ్వు నానబెట్టు ముందు. ఏమైనా చిన్నోడేడి? షరతు పండబెట్టుకొని వన్నాడత్తమ్మా. ఎచ్చగా ఉంటుంది కదా పండనని వండబెట్టిన. పండని అని కూడా వండని పాపం. రోజు ఆఫీస్కి పోతాడు వస్తాడు. సెలవు దొరికినప్పుడన్నా ఇంత వండని రెస్ట్ తీసుకొని. అత్తమ్మా ఏమైందే? మా అమ్మ ఫోన్ చేసింది. ఏంటట? నెలలోపు వాడికి తీసుకుపోవన్నట కదా. ఎవరో అన్నారట తీసుకుపోవాలని. తీసుకుపోవన్నా అని అడుగుతుంది ఫోన్ చేసి. తీసుకుపోవన్నా అని అడుగుతుందా? ఎందుకట మరి ఫోన్ చేసుడు? అయితే తీసుకుపోవాలా లేకపోతే లేదు. ఫోన్ చేసి నిన్ను అడుగుతా నీకేం తెలుసట? నువ్వు 10 మందిని అన్నవిగా పెళ్ళిళ్ళు చేసినావు. మీ అత్తమ్మని అడిగి చెప్పమన్నది. ఇంకా నన్ను అడిగి చెప్పమన్నదా? వద్దు రానని చెప్పు. రానని చెప్పన్నా. ఏం కాదా అత్తమ్మ మరి? ఏమవుతుంది? మనం మన ఇంటికి పోదాంపా. 3-4 రోజులు పోయేద్దాం. డస్ట్ బిస్ట్ ఏం లేదు. మంచిగా క్లీన్ చేసి అన్నీ మూసేసి వచ్చిన. పోగానే ఇంటి తుడుచుకుంటే అయిపోయాయి. నువ్వు వానికి చిన్నోనికి ఏమన్నా అవుతుందని భయపడకు. గదే అత్తమ్మ, వానికి ముందే చలికి పడతలేదు కదా. డాక్టర్ దుమ్ములో కూడా తిప్పొద్దన్నాడు. దుమ్ము లేదు బిడ్డ. పోగానే నేను ఊడ్చి మొత్తం క్లీన్ చేస్తాను. నీకెందుకు? మరి అక్కడికే పోదామంటారా? ఆడికే పోదాంపా మన ఇంటికి. మీ అమ్మకి రానని చెప్పు. పెద్ద పోజులు కొట్టుకుంటా వీకింది కదా. నాకు కూడా ఇష్టం లేదు అటు పోవుడు. ఇటే పోదాం అత్తమ్మ. పోదాం బిడ్డ పోదాం. మామయ్యని అడిగేదన్న మంచి రోజు చూసి పోదాం. సరే అత్తమ్మ. సరిత ఏంటి అత్తమ్మ? నిన్న మామయ్య వచ్చిందని ఆ టాపిక్ మర్చిపోయింది. ఏం టాపిక్? గదేనే మన బంటిగాని గురించి. బంటిగాని గురించి ఊక అడుగుతుంది ఏంది అత్తమ్మ? డౌట్ వచ్చినట్టుంది. సరే ఇట్రా కూసో. చిన్నోడు లేస్తాడు అత్తమ్మ. లేస్తే ఏడవడాని. ఏడవంగానే ఉరికిపోయి తీసుకొచ్చుకో. ఆడు మంచిగా వన్నాడు. ఏడితే పోయేవుతి. ఇట్రా ఇడ కూసో. చెప్పుండి అత్తమ్మ ఏంది? ఇడు బంటిగాన్ని ఒక కంట కనిపెట్టాన్ని. అని చదువు అయిపోయింది. ఉద్యోగం చేస్తలేడు, ఏం చేస్తలేడు. నేను అడిగితే ఏందో చెప్తాడు. రోజు టైంకి మాత్రం ఏటో తయారైతాండు పోతాండే. నాకు ఏదో డౌట్ వస్తుంది. ఇంతకుముందు వాడు గట్ల లేకుండే. అసలు ఎటు పోతాండు? ఉద్యోగం చేస్తాడా చెయ్యడా? నువ్వు ఒకసారి అడిగే. అడుగుతా. నేను అడిగితే వాడికి కోపం బాగా. నాకు ఎదురు మాట్లాడతాడు. వంకర టింకర సమాధానాలు చెప్తాడు. నువ్వు అంటే ఇష్టం కదా ఆయనకి. గౌరవం ఇస్తాడు నీకు. మంచిగా ప్రేమతో అడిగి చూడే ఏమంటాడు. నువ్వు అబ్జర్వ్ చేసినావానే? అత్తమ్మకు అబద్ధం చెప్పబుద్ధి అయితలేదు. ఏం చెప్పాలి? మీకు ఒక విషయం చెప్తా అత్తమ్మ. మామయ్యకి చెప్పా అంటే. వామ్మో ఏం విషయమే గట్లా మాట్లాడబడుతుంది? ఏం లేదు. మీరు కూడా భయపడద్దు. ఏందే గట్లా అంటావు? నాకు అంతటో అవుతుంది. అవో గట్లా అంటారు కాబట్టి నేను చెప్పా. అదేం లేదు, మంచి విషయమే. మంచి విషయానికి గట్లెందుకు అంటానా మరి? అది మంచి విషయమే అత్తమ్మ. గుడ్ న్యూసే అనుకోండి. గుడ్ న్యూస్ అని గట్ల చెప్తానవేందే? బంటి ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఇంత మంచిగా చెప్తానవేందే గంత పెద్ద విషయాన్ని? నాకు శరత్కి కూడా తెలుసు. ఇద్దరికి తెలుసా? శరత్ దానికి ఆడెట్లుకున్నాడే అని బొంద పెడతాడు తీసి. ముందు నాకే తెలుసు, తర్వాత శరత్ కూడా ఒప్పుకున్నాడు. ఇడిగిడుండి గవన్నీ వేసాలు ఎత్తాడా? చదువుతలేడా పోరడు? చదువుతున్నాడు. కాలేజ్ ఫస్ట్ వచ్చిండు. అన్నీ అయిపోయినాయి. ఎవలే పోరి? మీరు గంతగానం షాక్ కాకుండా మరి చెప్తా.
రాని వాళ్ళ ఆడబిడ్డ ఉంది కదా స్వప్న, వాళ్ళ అత్తమ్మకు చెల్లెబిడ్డ. అవ్వా అలా ఏం కుల పొల్లో ఏందో. ఇక కులాలు గవన్నీ పట్టించుకోవద్దు. ఆ పిల్ల మస్తు మంచిది, బాగున్నోళ్ళు మనల్ని ఒప్పుకుంటారావే, సంపి బొంద పెడతారు. అన్నే కాదు, నన్ను మామయ్యను కూడా. వాళ్ళకు తెలుసు, వాళ్ళే వచ్చి నాతోటి మాట్లాడిండ్రు. శరత్కి కొత్త జాబ్ వచ్చింది కదా అత్తమ్మ, పెద్దది, వాళ్ళు ఇచ్చిందే. బంటికి కూడా పెద్ద కంపెనీ పెట్టిస్తారట. మస్తు మంచోళ్ళు అత్తమ్మ. ఇలా సంగతి కాకముందే నాకు తెలుసామే, మస్తు మంచి మనిషి వాళ్ళమ్మ.